గాయస్ ఈరోజైతే మనం మీషోలోంచి ఒక 5-6 ప్రోడక్ట్స్ ఒకేసారి వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చిన తర్వాత నేను ప్రోడక్ట్ రివ్యూ చేద్దామని ఒక 4-5 రోజు ఒక్కొక్కటి ఏం పెడతావులే షార్ట్లోనని సరే ఒకేసారి ఒక 4-5 ప్రోడక్ట్ రాని వెయిట్ చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని వెయిట్ చేసి నేను ఈరోజు మీకోసం ఓపెన్ చేసి చూపిపోతున్నాను. ఇవి ఎలా వచ్చినాయి, ఎలా ఉన్నాయి అని జెన్యూన్గా రివ్యూ ఇస్తాను. మీకు నాకు నచ్చినాయా లేదా, మళ్ళీ రిటర్న్ పెట్టేవి ఏమన్నా ఉన్నాయా అని మీకు అన్నీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. సో అప్పుడే మీకు అన్ని ప్రోడక్ట్స్ ఎట్లున్నాయి, ఏమి వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్గా ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ వేసేయండి. సో మీలాంటి వాళ్ళు చాలామంది చూడాలి అంటే మీరు వేసే ఒక లైక్ వల్లనే మన ఛానల్ ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. సో లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇవన్నీ ఒక్కసారి వచ్చేళ్ళకి ఏదని నాకు తెలియట్లేదు. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది ఏందనేది. ఏంటిది ఏం లేదు. సో భయపడిపోయినా నేను నిజంగా. అసలు ఏంట్రా ఇది ఖాళీ ఉంది అనుకుంటున్నా కవరు. సో ఇదండి, ఇది ఏంటంటే ఏం లేదండి, మన కమ్మలకి చెవు కొంచెం లాంగ్గా సాగిపోయి ఉంటుంది కదా, వాళ్ళు చిన్న చిన్న కమ్మలు అయితే పెట్టలేకపోతారు. ఇట్లా హ్యాంగింగ్స్ అని పెట్టలేకపోతాం కదా. సో దానికోసం నాకు కూడా అట్లే ఉంది. సో దానికోసం నేను పెట్టాను. సో ఇట్లాంటి చిన్న చిన్న కమ్మలన్నీ పెట్టాలంటే 2 బటన్స్ పెట్టాలి, లేకపోతే పడిపోతాయి. సో దానికోసం తీసుకున్నాను నేను. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 పీసెస్ అయితే వచ్చాయి. సో ఇది ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇలా చూడండి, కమ్మలు ఉన్నాయా, నేను చూడండి 2 బటన్స్ పెట్టున్నాను. సో ఇది ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కటి తీసి ఇట్లా మన చెవు వెనకాల స్టిక్ చేసుకోవాల్సిందే. సో ఇలాంటి స్టిక్ చేసినామా. సో ఇప్పుడు మనం ఈ ఇయర్ రింగ్స్ని చూడండి, ఇప్పుడైతే నేను ఒకటే బటన్ పెడుతున్నాను. సో ఇదండి, చూసారా. సో ఇలా స్టిక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకొకటి. సో దీనికోసమే నేను ఈ స్టిక్కర్ని ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదండి ఈ ప్రోడక్టు. సో మీకు నీడ్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి లింక్ అని, నేను డైరెక్ట్గా నేనే మీకు సెండ్ చేస్తాను లింక్ని. సో ఇదైతే అందరు అమ్మాయిలకి యూస్ఫుల్ అయిన ప్రోడక్టే. సో నాకు ఇది యూస్ఫుల్ అని నేను తీసుకున్నాను. ఓకే, మళ్ళీ లోపల పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఏంటంటే లైట్స్. మనకి దీపావళి వస్తుంది కదా. సో పూజ రూమ్కి వేసుకోవచ్చు, లేదంటే బయట డెకరేషన్కి చేసుకోవచ్చు. సో అందుకోసమని ఆర్డర్ పెట్టాను. ఇది కూడా 200 రూపీస్ లోపలనే ఇది. సో దాని రేట్ చెప్పడం మర్చిపోయినా కదా. చౌక అతికించుకున్న స్టిక్కర్ అయితే మాత్రం 59 69 ఉంది, అంతేనండి. అది ఎక్కువ కాస్ట్ ఏం లేదు. సో ఇదైతే 200 రూపీస్ లోపలనే ఉంటుంది. సో ఇదైతే 99 అనుకుంటా. 100 రూపీస్కి ఆఫర్ వచ్చింది కదా. సో అప్పుడు బుక్ చేశాను లాస్ట్ వీక్. సో చూడండి, ఇదండి, ఇది ప్లెక్స్.
సో స్విచ్ ఇక్కడే ఉంది, వేసి చూపిస్తాను కూడా మీకు. సో ఇవి లైటింగ్స్ మనకి. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాము. వావ్, సూపర్ కదండి. 99 రూపీస్కి మనకి ఇంత తక్కువలో సో ఇంత బ్రైట్నెస్ ఉండే లైటింగ్ అయితే సో నైస్, బాగుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చండి. 100 రూపీస్ ఇది. మీరు ఇంటికి డెకరేషన్కి చేసుకోవచ్చు, లేదా పూజ గదికి డెకరేషన్కి చేసుకోవచ్చు, లేకపోతే కిచెన్లో డెకరేషన్కి అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కడ నీడ్ ఉందో అక్కడ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో ఈ వెలుతురులో నా మూతి కూడా వెలిగిపోతుంది కదా. సో ఎలా ఉందో చెప్పండి. దీపావళి అంతా ఇప్పుడే వచ్చినట్టు ఉంది నాకు. సో ఇదండి ఈ ప్రోడక్ట్. టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. మరి వీడియో లెంత్ అయిపోయిందంటే జనాలు చూడరు. సో ఈ ప్రోడక్ట్ వచ్చి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి దీన్ని రివ్యూ దీన్ని వచ్చి ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను నేను. సో మీషో ప్రోడక్టే ఇది. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సరే మనకి యూట్యూబ్లో పెట్టలేదు. సో అందుకని ఇప్పుడు యూట్యూబ్లో పెడదామని సో మీకోసం చూపిస్తున్నాను. ఇది ఎయిర్లైన్ పౌడర్ అండి. ఇది ఎలా అంటే కింద స్పాంజ్ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, యూస్ చేశానని రివ్యూ ఇచ్చేసాను ఆల్రెడీ ఇన్స్టాలో. సో ఇప్పుడు యూట్యూబ్ కోసం మీకోసం చూపిస్తున్నాను. ఇది పౌడర్, ఎయిర్లైన్ పౌడర్ ఇది. సో ఇది ఇట్లా ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్లో ఫిల్ చేసేదానికి, ఇక్కడ గ్యాప్కి ఫిల్ చేసేదానికి మనకి వైట్ హెయిర్స్ ఉన్నా కానీ మనకి ఆ వైట్ హెయిర్స్ కూడా తెలియకుండా కవర్ చేస్తుంది ఇది. సో ఇలా ఇక్కడ ముందర కూడా బటన్ ఎత్తి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా బటన్ ఎత్తి కనపడకుండా సో ఉండేదానికి ఇట్లా కలర్గా కూడా మనకి హెయిర్ కలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడంతా కవర్ చేసేదానికి ఇది బాగా పనికి వస్తుంది. సో ఇదండి ఈ ప్రోడక్ట్. మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా లింక్ అని కమెంట్ చేయండి, మీకు పంపిస్తాను. లింక్ నేనే పంపిస్తాను. ఇదండి మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏందో చూద్దాము. ఇదండి, ఇది వచ్చి ఏమన్నా ఇరిగిపోయినవి ఉంటాయి కదా, వాటికి అతికిచ్చేదానికి గ్లూ అండి ఇది. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుందా లేదని ఎలా చూడాలి పాప, కనిమిషం ఉండండి, తెచ్చి చూపిస్తాను. సో వాటర్ బాటిల్ ఎట్లయితే ఇక్కడ ఇరిగిపోయింది కదండి. సో మంచి బాటిల్, కొత్త బాటిల్ అయితే పడేసాక మనసు రాలేదు నాకు. సో ఇలాంటివన్నీ విరిగిపోయినవన్నీ అతికిచ్చేదానికోసం ఇవైతే తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. అదండి ఈ ప్రోడక్టు. సో అది డ్రై అవుతున్న టైం చూద్దాము ఎంతసేపు అవుతుందని. సో ఇది ప్రోడక్ట్ ఏంటని చూద్దాము. బ్రష్, ఇది ఈపి గీరుకునేకి స్నానం చేసేటప్పుడు పిల్లలకి ఈపి ఇట్లా అందదు కదండి. సో వాళ్ళ కోసం ఇదైతే బ్రష్ అయితే ఆర్డర్ పెట్టాను, పిల్లల కోసం స్నానానికి వాళ్ళకి ఈజీగా ఈపి రుద్దుకునేదానికి బాగుంటుంది అని. సో ఇదండి బ్రష్ ఇది. సో ఇది కూడా 199 రూపీస్ లోపలనే ఇది కూడా. సో ఇది కూడా మంచి ప్రోడక్ట్, బాగానే ఉంది క్వాలిటీ. స్పాంజ్ బ్రష్ బాగా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఇది కూడా బాగుంది. ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చేసాను మన ఇన్స్టాలో. సో ఇది వచ్చి వెయిట్ మిషన్ అండి, ఎల్సిడి స్కేలర్ లైటర్. సో ఇదైతే మనకి కిచెన్లోకి యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. సో ఇది కూడా బాగానే ఉంది. బ్యాటరీస్ కూడా ఇచ్చారు వీటికి. సో ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను కూడా, వర్క్ చేస్తుంది బాగానే. సో యూస్ చేసేటప్పుడు వేసుకున్నాను. ఇవి ఇప్పుడు తీసి పెడతాను మళ్ళీ. ఓకే,
సో ఇది కూడా 200 రూపీస్ లోపలనే ఉంది. సో నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు 200 రూపీస్ లోపలనే ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ మీషో ప్రోడక్ట్స్ అండి. మీకు నీడ్ ఉంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి లింక్ అని, నేనే మీకు లింక్ డైరెక్ట్గా పంపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం, మరొక వీడియోలో కలుద్దాం. సో ఒకటే గోల ఉంది, రిలేషన్స్ వచ్చారు. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్, ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.